అంతకుముందు భారత్తో బలమైన స్నేహం ఉండేది. హౌడీ మోడీ లాంటి కార్యక్రమాలు జరిగాయి. దోస్త్ మేరా దోస్త్ అంటూ డైలాగులు పేలాయి. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఈ ట్రంప్కు ఏమైందో ఏమో టారిఫ్ వార్ ప్రకటించారు. ఎంతలా అంటే తమకు ప్రధాన శత్రువైన చైనాకు మించి పన్నుమోత మోగిస్తున్నారు. మరి ట్రంప్ ఒక్క భారత్ పైనే టారిఫ్ వారు ప్రకటించారంటే కాదు, అన్ని దేశాలను బాధేస్తున్నారు. కాకపోతే ఇండియాపై ఇంకాస్త బాధుడు ఎక్కువ ఉంది. అసలు ఈ టారిఫ్ల బాధుడుకు ప్రధాన కారణమేంటి? మనకు అమెరికా కాకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లేంటి? తమ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు భారత్ గేట్లు తెరవాలని అమెరికా కోరుకుంటోందా? అలా చేస్తే మన రైతులు తీవ్రంగా నష్టపోతారా? అమెరికా టారిఫ్ వార్ తీవ్రమైన సమయంలో చైనాకు దగ్గరవ్వడం కరెక్టేనా? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. దానిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ తీసుకుందాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, భారత్పై 50% టారిఫ్ల వెనుక అసలు రీజన్ ఏంటి? భారత్ నుంచి ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటమే ట్రంప్ ఆగ్రహానికి కారణమా? మరి చైనా, యూరోపియన్ యూనియన్ సంగతేంటి? క్వశ్చన్ నెంబర్ 3, భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేశానన్న క్రెడిట్ మనం ట్రంప్కు ఇవ్వకపోవడం కూడా ఈ టారిఫ్ వారకు ఓ కారణమా? క్వశ్చన్ నెంబర్ 4, ప్రధాని మోడీ జిన్పింగ్ను కలవడం ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారా? భారత్, చైనా, రష్యా ఏకమైతే అమెరికా పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5, ఇటు చైనా అటు అమెరికాకు పాకిస్తాన్తో బలమైన బంధం ఉంది. అలాంటప్పుడు చైనాను మనం ఎంతవరకు నమ్మొచ్చు? క్వశ్చన్ నెంబర్ 6, ట్రంప్ విధానాలు ఇలానే కొనసాగితే అమెరికాలో ఉండే భారతీయులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు? క్వశ్చన్ నెంబర్ 7, అమెరికా టారిఫ్ వార్తో జరిగే నష్టం నుంచి బయటపడటానికి భారత్ ముందున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలేంటి? ఈ అంశాలన్నింటిపైన మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, భారత్పై ట్రంప్ విధానం ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది? ఈ టారిఫ్ల గోల లేదంటే టారిఫ్ల యుద్ధం ఏంటిది? ఒకటి, ట్రంప్ ఏంటంటే ఒకటి నమ్ముతున్నాడు, టారిఫ్ల వల్ల అమెరికాకు లాభమని, ప్రపంచమంతా అమెరికాను ఉపయోగించుకుందని, అమెరికాకు వస్తువులు ఎగుమతులు చేసి వాళ్ళు లాభపడ్డారు. దాంతో అమెరికా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అందువల్లనే ఈ దేశాలకు అమెరికాతో వాణిజ్యంలో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసి ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుంటే అది మనకు అది ట్రేడ్ సర్ప్లస్ అవుతుంది. ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుని ఎక్స్పోర్ట్ తక్కువ చేస్తే ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది. ఇప్పుడు అమెరికాకు భారతదేశం ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ. అందుకే మనకు అనుకూలంగా ట్రేడ్ ఉంది. సో ట్రంప్ నమ్మకం ఏంటంటే ప్రపంచ దేశాలు ఇలా అమెరికాను వాడుకుంటున్నాయనేది ట్రంప్ నమ్మకం. అయితే అది కేవలం వాణిజ్య లోటు అనే ఆధారంగానే ఉంటే మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు ప్రపంచంలో అన్ని దేశాలపైన వేస్తున్నాడు. మనకన్నా ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలపై మనకన్నా తక్కువ ఉంది. ఉదాహరణకు చైనాతో పోలిస్తే ఇండియా విషయంలో అమెరికాకున్న వాణిజ్య లోటు చాలా తక్కువ. కంపారిటివ్లీ చైనాతో చాలా ఎక్కువ వాణిజ్యం ఉంటుంది. అయినా చైనా పైన 30%, మన పైన 50% విధించారు. అది ఇంప్లిమెంట్ చేశారా సార్? సో అది ఆగస్ట్ 27 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 50% కూడా ఆగస్ట్ 25 నుంచి ఇంప్లిమెంట్ అయింది. అది 30% చైనా మీద, 30% మీద చైనాలో అమల్లో ఉంది. సో అది కూడా 90 days కొన్ని విషయాల్లో కన్సెషన్లు ఇచ్చాడు. 90 days వాయిదా కూడా వేశాడు. దాన్ని కూడా ఆ 30% కూడా అంటే అఫీషియల్గా ఆన్ పేపర్ అమల్లో ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్లో ఉండదు. సో ఇది మీకు BBC సర్వేలో 194 కంట్రీస్ సర్వే చేస్తే 98 కంట్రీస్ 98 దేశాల పైన 10% వేసారు. దాన్నే బేసిక్ ఇంపోర్ట్ డ్యూటీ అంటారు, బేసిక్ డ్యూటీ. సో ఇది 98 కంట్రీస్ పైన వేసాడు. విచిత్రం ఏంటంటే అమెరికాతో నెగ్లిజిబుల్ ట్రేడ్ జరిపే దేశాలపై కూడా పట్టించాడు. ఆస్ట్రేలియాకు చెందిన 2 ఐలాండ్స్, ఒక ఐలాండ్ లేదా మనుషులు కూడా ఉండరు, దానిపై కూడా విధించాడు. అందువల్ల మీకు ఇష్టం వచ్చినట్టుగా 98 కంట్రీస్ పైన, ఇక 67 దేశాల పైన 15% టారిఫ్ ఉంటుంది. ఇంకో 10% దేశాల పైన 18 to 20% ఉంది. ఒక 17 కంట్రీస్ పైన మాత్రమే 20% కన్నా ఎబో ఉంది. అందులో హైయెస్ట్గా భారతదేశం పైన, బ్రెజిల్ పైన, ఈ 2 దేశాలపైన 50% ఉంది. సో ఇందులో రీజన్స్ అంటే ట్రంప్ లాజిక్, ఇప్పుడు
నాకో లెక్కుంది, నాకో తిక్కుంది, ఆ తిక్కకో లెక్కుంది అని సినిమా డైలాగ్ ఉంది. ఇక్కడైతే లెక్క లేదు, తిక్క లేదు, తిక్కే తప్ప లెక్క లేదు. ఎందుకంటే లెక్కలేదు. బ్రెజిల్ది చూస్తే బ్రెజిల్ పైన 50% ఎందుకు విధించాడు? బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా మాజీ అధ్యక్షులు ట్రంప్ ఫ్రెండ్ అయిన బోల్సినారో పైన కేసు నడుస్తుంది. సో అందువల్ల ఆ కేసు నడుస్తున్నందుకు నిరసనగా 50% ట్రంప్ విధించాడు. మరి మనకి భారత్ పైన ఎందుకు అంత కోపం? అదే ఇప్పుడు భారత్ పైన కోపానికి అఫీషియల్ గా చెప్తున్నది రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారని. ఇది కరెక్ట్ రీజన్ గా ఏమైనా కనిపిస్తుంది? అది ఎటువంటి కరెక్ట్ రీజన్ కాదు. ఎందుకంటే మీకు రష్యా అసలు మొదలు ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది, ఇండియా నుంచి అమెరికా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది, అది కూడా నెగ్లిజిబులే. అమెరికన్ ఇంపోర్ట్స్లో ఇండియా వాటా 2.7%. హార్డ్లీ మనం ఒక $100 అమెరికా దిగుమతి చేసుకుంటే అందులో $2.7 ఇండియా నుంచి. అదేదో ఇండియాకి ఏదో భారీగా కోల్పోతున్నామన్నట్లు అమెరికా మాట్లాడుతున్నాడు ట్రంప్. మీకు రష్యా నుంచి కొంటున్న చమురు మనకన్నా చైనా ఎక్కువ కొంటుంది, మనకన్నా యూరోపియన్ యూనియన్ ఎక్కువ కొంటుంది. అమెరికాకు దాదాపు చాలా దేశాలు ట్రంప్ షరతులకు తలవంచి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు మీకు యూరోపియన్ యూనియన్ ఒప్పందం చేసుకుంది, బ్రిటన్ ఒప్పందం చేసుకుంది, ఇండోనేషియా చేసుకుంది, మీకు జపాన్ చేసుకుంది, వియత్నాం చేసుకుంది. ఇలా చాలా దేశాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సో భారత్ ఇంకా ఒప్పందం చేసుకోలేదు, బ్రెజిల్ ఒప్పందం చేసుకోలేదు, చైనా ఒప్పందం చేసుకోలేదు. అందువల్ల భారత్ను టార్గెట్ చేసి బెదిరించి అదిరించి తాను ఒప్పందానికి సంతకం పెట్టించాలి. ఒప్పందం పైన సంతకం పెట్టించి ఇండియన్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున అమెరికా వస్తువుల్ని ఎలో చేయాలి. ఇది ప్రభావం ఎంత ఉంటుంది సార్, ఈ 50% టారిఫ్ల ప్రభావం? అంటే ఇది సెక్టోరల్గా చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు టెక్స్టైల్ రంగం ఉంది, మీకు కార్పెట్స్ ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశం ఎగుమతి చేసే కార్పెట్స్లో 58.6% అమెరికాకే, మీకు టెక్స్టైల్లో 35% అమెరికాకే, మన ఫార్మా ఎక్స్పోర్ట్స్లో 30% అమెరికాకే. సో అందువల్ల ఫార్మాకి అయితే ఇప్పుడు మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు అమెరికా విధించిన 50% టారిఫ్లు అన్నిటిపైన లేవు, మీకు కొన్నిటిని మినహాయించారు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, ఫార్మా, సెమీ కండక్టర్స్, కొన్ని రకాల ఆటో వాటిపైన మినహాయింపించారు. అంటే ఓవరాల్గా ఒక 30% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా ఆర్ అవుట్ ఆఫ్ టారిఫ్స్. అంటే 50% టారిఫ్లు వాటికి వర్తించవు. అంటే ఏ రంగాలలో ఎగుమతులు అమెరికాతో ఎక్స్ట్రీమ్ ఎక్స్పోజర్ ఉన్నాయో, అంటే అమెరికన్ మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయో అవి మాత్రం దెబ్బతింటాయి. ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ మ్యాక్సిమం అయితే 1% మించి జీడిపి ఎఫెక్ట్ కాదు. 1% దాటకపోవచ్చు, 1% అయితే దాటకపోవచ్చు ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని అంచనాలు. భారత్ ఒక $50 to $60 బిలియన్ వరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు కదా సార్ మీరు. ఈ టారిఫ్లతో ఒక వైరం పెట్టుకోవడం వల్ల అమెరికాకు జరిగే నష్టం ఎంత అంటే ఏం చెప్తారు? అమెరికాకు వివిధ రకాలుగా నష్టం. అంటే ఒకటేమో అమెరికన్ కన్జ్యూమర్కు ప్రైసెస్ పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో వాడే మొబైల్ ఫోన్లు, బోత్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్స్ కూడా, అందులో ఇటీవల కాలంలో భారతదేశంలో తయారైనవి ఎక్కువ పోతున్నాయి. అందువల్ల అవి కాస్ట్లీ అవుతాయి. అలాగే ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నీ కాస్ట్లీ అవుతాయి. సమస్య ఏంటంటే ఇండియన్ ప్రొడక్ట్స్కి ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులు రిప్లేస్ అవుతాయనేది సమస్య. ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ షర్ట్ ఇప్పుడు ఒక $10 ఉంది, మీకు వియత్నాం షర్ట్ ఒక $12 ఉంది, మీకు బంగ్లాదేశ్ షర్ట్ ఒక $13 ఉంది, ఇప్పుడు చైనా షర్ట్ అలాగే అరౌండ్ $12-13 ఉంది అనుకోండి. రేపు మనది $16 అవుతుంది, చైనా షర్ట్ $14 అవుతుంది, వియత్నాం బంగ్లాదేశ్ షర్ట్స్ $12 to $13 అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఇండియన్ షర్టే కావాలనుకున్న వాళ్ళు $16 పెట్టి కూడా కొనచ్చు. సో కొనరని మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పలేము. కానీ సహజంగానే మనది $16 ఒక షర్ట్ అయ్యి బంగ్లాదేశ్లో, వియత్నాంలోనో, చైనాలో తయారు అయింది $12-13-14 అయినప్పుడు ఆటోమేటిక్గా లోయర్ ప్రైస్ ఉన్నది అమ్ముడుపోయే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఇన్ని జియో పాలిటిక్స్లో మీకు మార్పు వస్తుంది. ఇప్పుడు అందుకే మీకు 7 years తర్వాత ప్రధానమంత్రి మోడీ చైనా వెళ్తున్నాడు. సో ఇవాళ పత్రికల్లో మనం చూడండి, భారత చైనా స్నేహం ఆ ప్రపంచ సుస్థిరతకు మూలము అని చెప్పి మోడీ అన్నాడు. నిన్నటి దాకా నమస్తే ట్రంప్, బాయ్కాట్ చైనా, ఇది మన నినాదం, బీజేపీ పరివార నినాదము.
ప్రభుత్వ నినాదం బాయ్కాట్ చైనా. ఎందుకంటే మీరు గమనించే ఆ రోజుల్లో మీకు గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ తర్వాత ఈ సోషల్ మీడియా దేశభక్తులు అందరూ తమ చెడిపోయిన చైనా టీవీలను బాల్కన్లకి వెళ్ళి పడేసి దేశభక్తిని చాటుకున్నారు. సో బాయ్కాట్ చైనా అని. సో టిక్ టాక్ను మనం బ్యాన్ చేసాం, చైనా యాప్లను నిషేధించాం. మామూలుగా దేశభక్తి పరవళ్ళు తొక్కి ప్రవహించింది కదా. సో కానీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు, భారత చైనా స్నేహం ప్రపంచ సుస్థిరతకు కావాలి అంటున్నాడు. చూడండి ఎంత మారిందో. అంటే బాయ్కాట్ చైనా నమస్తే ట్రంప్ అన్న వాళ్ళు ఇప్పుడు నమస్తే జింపింగ్ బాయ్కాట్ అమెరికా అనే పరిస్థితి. బాయ్కాట్ ట్రంప్ అనే పరిస్థితి. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఎంతవరకు చైనాను మనం నమ్మొచ్చు? ఎందుకంటే పాకిస్తాన్తో స్నేహంగా ఉంటుంది, ఇటు అమెరికా కూడా పాకిస్తాన్కు బాగా దగ్గరైంది. ఈ రెండింటిలో మనం చైనాతో వెళ్ళడం వల్ల నిజంగా నమ్మొచ్చా చైనాని? ఇంటర్నేషనల్ సినారియోలో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. ఓకే, పర్మనెంట్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మన అమెరికా నమ్మినాం. ఏం జరిగింది? పాకిస్తాన్ పహల్గాంలో దుర్మార్గమైన దాడి జరిపితే అమెరికా పాకిస్తాన్ పేరు చెప్పి ఖండించడానికి సిద్ధపడలే. పోనీ ఖండించలేదు, వదిలేద్దాం, ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు ట్రంప్. అసీం మునీర్ను ఒక దేశాధినేతకి ఇచ్చిన గౌరవం ఇచ్చాడు. అసీం మునీర్ను వైట్ హౌస్లో పెట్టుకొని మోడీని రమ్మన్నాడు కల్పిస్తా అని. మరి ట్రంప్ ఏం చేశాడు? మనకు పెద్ద ఎత్తున ఫ్రెండ్షిప్ కదా మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్, మామూలు ఫ్రెండ్షిప్ కాదు కదా. నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు దోస్త్ అని తిరిగారు కదా. అవుడి మోడీ కేంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అని. చూడండి మోడీ ట్రంప్ కూడా మై ఫ్రెండ్ మై టెరిఫిక్ మోడీ అన్నాడు. ఏం జరిగింది ఇప్పుడు? అందువల్ల మీకు అందుకే అంటారు కదా, సో అసలు సమస్య వచ్చిన వాడు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నాడు ఇంగ్లీష్లో సామెత. నిజంగా కష్టం వచ్చినప్పుడు నిలబడేవాడే ఫ్రెండ్ తప్ప. ఎందుకు ట్రంప్ ఏం చేశాడు మనకు? పోనీ ఇవాళ మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో క్వాడ్లో ఉన్నాం. కనీసం క్వాడ్ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఖండించడానికి కూడా సిద్ధపడలే. ఏం సాధించాం మనం? తీవ్రవాదాన్ని ఖండించడానికి అమెరికా భూభాగంలో వైట్ హౌస్ లో కూర్చొని, అమెరికాలో కూర్చొని భారత్ కు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? భారత్ కి కాదు, ప్రపంచానికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఒక దేశంలో కూర్చొని మరో దేశానికి బేసిక్ డిప్లొమాటిక్ నైసిటీస్ కూడా అనుమతించవు. ఫ్లోరిడాలోని టాంపాలో ఉండి అసీముని మేము మా ఉనికికి ప్రమాదం ఏర్పడితే మేమే పడిపోవడం కాదు, సగం ప్రపంచాన్ని పడిపోతాం, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాడు అని చెప్పి అన్నాడు. ఇది మరి ట్రంప్ అమెరికాకు ఎందుకు రుచించింది? సో అందువల్ల 30 ఏళ్ళుగా అమెరికా మనకు వ్యూహాత్మక ఫ్రెండ్షిప్. అమెరికాతో మామూలు మిలిటరీ అగ్రిమెంట్లు చేసుకోలే, కలిపి మిలిటరీ విన్యాసాలు చేసాం, కలిపి క్వాడ్లో ఉన్నాం. తర్వాత మిడిల్ ఈస్ట్లో I2 U2 అని ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఉన్నాం. మీకు పాలస్తీనాను వదులుకొని పాలస్తీనా విషయంలో అమెరికా మిత్ర దేశం అని ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నాం. అమెరికా నుంచి ఆయుధాలు కొనుక్కోవడం మొదలు పెట్టాం. ఒకప్పుడు రష్యా నుంచి మన టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్లో 75% రష్యా నుంచి ఉండే, ఇప్పుడు 36% పడిపోయి అమెరికా నుంచి కొనుక్కున్నాం. అందువల్ల మనము చైనాను నమ్మవచ్చా అంటే చైనాను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఆ మాటకైతే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. కాషియస్గా గివ్ అండ్ టేక్ అప్రోచ్లో ఉండాలి మనకు. అంటే చైనా విషయంలో ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే, చైనాతో మనకు 62లో వార్ జరిగింది. తర్వాత దాదాపు 40 ఏళ్ళ వరకు ఏమీ జరగలేదు. 2020లో గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగింది. నేను అనే క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో శత్రు దేశాలుగా ఉన్నవి కూడా చరిత్రను పక్కకు పెట్టి వర్తమానంలో దేశ ప్రయోజనాలు చూసుకుంటాయి. మీకు జపాన్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్లో ఎండింగ్లో జపాన్లోని హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబులు వేసింది ఎవరు? అమెరికా. ఇలా జపాన్ అమెరికా ఎంత మంచి ఫ్రెండ్స్. ఆ మాటకైతే బ్రిటన్ మనకు 200 ఏళ్ళు పాలించింది. మన అల్లూరు సీతారామరాజు చంపేసింది, మన భగత్ సింగ్ ఉరి తీసింది, జలియన్ వాలాబాగులో ఊచకోత కోసింది మనల్ని. మన బ్రిటన్తో మనం ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోలేదా? ఫ్రీ ట్రేడ్ డీల్. మన విపరీతంగా అవమానించిన దేశం కదా, 200 ఏళ్ళు పీల్చి పిప్పి చేసి దోచుకున్న దేశం కదా. మరి ఆ దేశంతో మనం ఇప్పుడు సంబంధాలు ఎందుకు పెట్టుకున్నాం? ఆ మాటకైతే బంగ్లాదేశ్ అసలు పాకిస్తాన్ నుంచి విడిపోయి ఏర్పడిన దేశం కదా. ఆ దేశ విమోచనకు మనం సహకరించి ఇప్పుడు మనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్కి అనుకూలంగా పోయింది కదా. ఆ మాటకైతే అమెరికా, రష్యా ప్రత్యర్థులు కదా. అలాస్కాలో ట్రంప్ పుట్టిన మధ్య ఎంతటి ఫ్రెండ్షిప్ కనబడింది మీకు. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండవు. అందువల్ల చైనా ఎవరిపైన మనం ఓవర్ డిపెండెంట్ ఉండొద్దు. అమెరికా పైన ఉండొద్దు, చైనా పైన ఉండొద్దు, రష్యా పైన ఉండొద్దు. మనము మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నాన్ అలైన్మెంట్
అంటే అలీన విధానము, స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలి, మల్టీ అలైన్మెంట్. ఇది మల్టీపోలార్ ప్రపంచం. ఏ ఒక్క అగ్రరాజ్య ఆధిపత్యాన్ని మనం అంగీకరించకూడదు, ఏ ఒక్క దేశం పైన ఆధారపడి ఉండకూడదు. అందువల్ల అలాగా చైనా మనకు ఉపయోగపడితే మనం ఉపయోగించుకుంటాం. మనం కోరుకోని శత్రుత్వాన్ని అమెరికా ఎందుకు కోరుకుంటుంది? ఇది అమెరికా మొత్తం మనతో శత్రుత్వం కోరుకుంటుందని కూడా మనం కంక్లూజన్కి రాలేము. కానీ ఫండమెంటల్గా అమెరికా పాలసీ ఏంటంటే తన ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ప్రపంచం అంతా నడవాలి. సో నడవడానికి రెసిస్ట్ చేస్తే అమెరికా బుల్లి చేస్తుంది, దానికి తిరగబడితే చైనా లాగా మళ్ళీ అమెరికా తోక ముడుచుకుంటుంది. ఇప్పుడు ప్రపంచ అనుభవం కదా, ఒక్క మన దేశంతోనే కాదు. ఇప్పుడు అమెరికా, మీరు డెన్మార్క్ ఉంది, అమెరికాకు మిత్ర దేశము, యూరోప్లో ఒక భాగము, డెన్మార్క్లో గ్రీన్లాండ్ ఇచ్చేమంటున్నాడు కదా. సో యూరోపియన్ యూనియన్ మొత్తం పైన మీరు అసలు నేను నాటో నుంచే వెళ్ళిపోతానంటున్నాను. అమెరికా నిర్మించిన కూటమి అది, మిలిటరీ అలయన్స్. నేను నాటో నుంచి వెళ్ళిపోతాను, మీ డిఫెన్స్ మీరు పెంచుకోండి అంటున్నాడు. సో అమెరికా బెదిరించిన ఏ దేశం ఉంది నాకు చెప్పండి? సో అమెరికన్కు క్లయింట్గా పనిచేస్తామంటే అభ్యంతరం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, అమెరికాతో క్లయింట్గా ఉంటుంది. చూడండి పాకిస్తానే, అటు మీరే మొదట్లో చెప్పిన అమెరికాతో ఉంటుంది, అది చైనాతో ఉంటుంది. మరి అభ్యంతరం లేదా పాకిస్తాన్ విషయంలో? అందువల్ల భారతదేశం ఎప్పుడు కూడా ఒకటి తన స్ట్రెంగ్త్ మీద తాను నమ్ముకోవాలి, ఇంకో దేశాన్ని నమ్ముకొని ఎప్పుడు విదేశాంగ విధానం ఉండకూడదు. ఇప్పుడు ఉక్రెయిన్ గత ఏం పట్టింది? అమెరికాను యూరోప్ నమ్ముకొని రష్యా లాంటి పెద్ద దేశంతో యుద్ధానికి దిగింది. ఇలా పరిస్థితి ఏంది? 20% భూభాగానికి కోల్పోయింది, $100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు ఆ భూభాగాన్ని శాశ్వతంగా వదులుకొని రష్యాతో ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మోడీ యుద్ధం అన్నట్టుగా అమెరికా మంత్రి ఎవరో మాట్లాడినట్టున్నారు. ఏంటి ఈ మాటలు? సార్ పీటర్ నవారో అని ఇది అమెరికా వైట్ హౌస్లో ట్రంప్ అడ్వైజర్. ఓకే, ఆయన ఫైనాన్షియల్ టైమ్స్ రాసిన వ్యాసంలో ఈ వ్యాఖ్య చేశాడు. సో మోడీ యుద్ధం ఎలా అవుతుంది, మనం ఏం చేస్తున్నాం, అదే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేస్తుంది. ఈ వార్కి ఇండియా కారణం కాదు. ఈ వార్ ఎందుకు వచ్చింది? అమెరికా నాయకత్వంలో నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే మిలిటరీ కూటమి పోస్ట్ కోల్డ్ వార్ సోవియట్ అంతర్ధానం తర్వాత తూర్పు వైపుగా మేము ఎక్స్పాండ్ కాము అని అష్యూరెన్స్ ఇచ్చింది రష్యాకు. ఇందుకు భిన్నంగా తూర్పు యూరప్ దేశాలను కలుపుకుంటూ రష్యా పొలిమేర లాగా వచ్చింది. ఇక ఉక్రెయిన్ కూడా కలుపుకున్నా ఉన్నప్పుడు రష్యా బిగ్ వార్నింగ్ ఇచ్చి యుద్ధం మొదలుపెట్టాడు. ఇది నేను చెప్పేదే కాదు, ట్రంప్ కూడా చెప్పాడు. ట్రంపే కూడా అన్నది ఏంటి? సో ఎవడైనా తన ప్రత్యర్థుల బలగాలు పొలిమేరల్లో ఉంటే ఊరుకుంటాడా? పుట్టింది తప్పేముంది, యుద్ధం మొదలుపెట్టింది ఉక్రెయిన్ అని చెప్పి ఉక్రెయిన్ తప్పట్టాడు ట్రంప్. సో అందువల్ల ఇండియాకు సంబంధం లేదు, ఏమైనా సంబంధం ఉంటే అది నాటోకు ఉండాలి, ఉక్రెయిన్కు ఉండాలి. సో తర్వాత ఈ యుద్ధాన్ని ఫైనాన్స్ చేస్తున్నది ఎవరు? ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి 10%, 15% కమిషన్ పొందుతున్నది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీ. మనమేం ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వలే, రష్యాకి ఆయుధాలు ఇవ్వలే. ఇకపోతే రష్యాతో మన రిలేషన్స్ 2022లో మొదలు కాలే. 2022లో ఉక్రెయిన్ వార్ మొదలు అయింది. అంతకన్నా ముందు మనకు రష్యాతో రిలేషన్స్ లేవా? సోవియట్ కాలం నుంచి మనకు రష్యా మిత్రదేశము, రష్యాతో రిలేషన్స్ ఉన్నాయి. ఒక దశలో అయితే 75% మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. ఇప్పుడు అది 36% పడిపోయింది. అందువల్ల రష్యాతో మనం ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇండియా రష్యా. అయితే వాదన ఏంటంటే మీరు ఆయిల్ దిగుమతి చేసుకొని ఈ యుద్ధానికి కావాల్సిన డబ్బును సమకూరుస్తున్నారు రష్యాకు అని అంటారు. సో మన పైన శాంక్షన్స్ విధిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతుంది, ఇది లాజిక్. కానీ అసలు రష్యా పైన శాంక్షన్ విధిస్తే ఆగలేదు కదా. ఇప్పుడు రష్యా పైన 20,000 నుంచి 30,000 శాంక్షన్స్ విధించారు. రష్యాకు చెందిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $350 బిలియన్ అమెరికా ఫ్రీజ్ చేయించింది. మీకు రష్యా రూబుల్ రబుల్ అవుతుందని చెప్పి బైడెన్ మాట్లాడాడు, అది గులకరాళ్ళలాగా మారిపోతుందని. విచిత్రం ఏంటంటే ఇవన్నీ పుటిన్ ఐసోలేట్ అవుతాడు అని చెప్పారు, పుటిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుందని చెప్పారు. ఏం జరిగింది? ఇవేవీ జరగలేదు కదా. ఇవేవీ జరగకపోగా పుటిన్ డిసెంబర్లో ఇండియాకి వస్తున్నాడు, చైనాలో ఉన్నాడు ఇప్పుడు. సో పుటిన్ హాజ్ ఎక్స్పాండెడ్. నార్త్ కొరియాకు చెందిన 10,000 మంది సోల్జర్స్ వెళ్ళి రష్యాతో పోరాడారు. ఇరాన్ డ్రోన్లు పంపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా మిత్రదేశమైన UAE రాజు ఇటీవల రష్యాలో పర్యటించారు. సో ఆఖరికి ట్రంపే పుటిన్కు కరచాలం ఇచ్చి ఎర్ర తివాచి రెడ్ కార్పెట్ పలిచి అలాస్కాలో వెల్కమ్ చెప్పారు. మరి ఎక్కడెక్కయ్యారు మీరు? ఇప్పుడు అమెరికా 20,000 శాంక్షన్స్ పెడితేనే యుద్ధం ఆగలే, ఇండియా పైన శాంక్షన్ యుద్ధం అవుతుంది? ఏమైనా లాజిక్ ఉందా?
ఇప్పుడు ఇండియా కొనదు అనుకుందాం లాజికల్లీ, రష్యా ఆయిల్ ట్రేడ్ ఆగిపోతుందా? ఏదో చైనాకు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇరాన్ ఉంది. ఇరాన్ నుంచి ఒకప్పుడు భారతదేశం మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్లో 10 to 12% ఇరాన్ నుంచి ఉండేది. కానీ అమెరికా ఎప్పుడైతే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇండియాతో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ క్యాన్సిల్ చేసుకొని ఇరాన్ పైన ఆంక్షలు పెట్టడంతోనే ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ పూర్తిగా తగ్గించింది. మరి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అయిపోయినాయా? ఆ ఆయిల్ అంతా చైనాకు ఉంటుంది. అలాగే వెనుజులా పైన ఆంక్షలు పెట్టింది. వెనుజులా నుంచి ఇండియా ఆయిల్ కొనడం దాదాపు మానేసింది. ఏమన్నా వెనుజులా ఆయిల్ ట్రేడ్ ఆగిపోయిందా? అంటే ఇరాన్, వెనుజులా లాంటి చిన్న దేశాలే ఇండియా కొనకపోయినా ఆయిల్ అమ్ముకుంటున్నాయి. ఇక రష్యా అమ్ముకోలేదా? ఇప్పుడు రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొంటున్న దేశం ఇండియా కాదు, చైనా. సో మీకు రష్యాలో అమ్ముతున్న ఆయిల్ ఎక్స్పోర్ట్, క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనా కొంటే 38% ఇండియా కొంటుంది. పోనీ రష్యా నుంచి అత్యధికంగా గ్యాస్ కొంటున్న దేశం ఇండియానా? కాదు, యూరోపియన్ యూనియన్. 51% యూరోపియన్ యూనియన్ కొంటుంది. రష్యన్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో 51% మీకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీలో. రష్యా పైప్డ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా కొంటుందా? నథింగ్. 30% చైనా కొంటుంది. రష్యా సిఎన్జి ఎక్స్పోర్ట్స్లో 22% చైనా కొంటుంది. అసలు రష్యానే కాదు, అమెరికా ఆంక్షలను ధిక్కరించి ఇరాన్ నుంచి కూడా కొంటోంది. మరి మీరు చైనాని ఒక్క మాట ఎందుకు అనలేరు? అసలు యూరోపియన్ యూనియన్ ఎందుకు కొంటోంది? ఈవెన్ టుడే యూరోపియన్ యూనియన్ కొంటోంది కదా. యూరోప్ యొక్క గ్యాస్ నీడ్స్లో 19% రష్యానే బీట్ చేస్తుంది ఈవెన్ టుడే. పోనీ ట్రేడ్, అమెరికా ట్రేడ్ ఆపిందా రష్యాతోని? రష్యాతో ఇటీవల పుటిన్ చెప్పాడు ఓపెన్గానే 20% పెరిగింది ట్రంప్ వచ్చాక యుఎస్ రష్యా ట్రేడ్. అలాస్కాలో ఉక్రెయిన్ యుద్ధం ఆపుతామని కలిసామని చెప్పి ఏం మాట్లాడుకున్న ట్రంప్ పుటిన్లు? రష్యాలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ పెంచడము. ఎగ్జాన్ మొబిల్ అమెరికన్ కంపెనీ రష్యాలో పెట్టుబడులు పెట్టడం, రష్యా సకాలిన్ చమురు క్షేత్రంలో పెట్టుబడి పెట్టడంపై మాట్లాడుకున్నారు. అసలు రష్యా అమెరికా ట్రేడు బ్రహ్మాండంగా పెరుగుతుంటే ఇండియా ఉక్రెయిన్ యుద్ధాన్ని స్పాన్సర్ చేసిందని అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా? అయితే అమెరికాకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులపైన 30 నుంచి 100% పైగా పన్నులుంటే అవి ఏమన్నా తీసేస్తే ఇక్కడ మార్కెట్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకోవాలని ట్రంప్ అనుకుంటున్నారా? దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంటి చెప్పండి సార్. ఖచ్చితంగా ట్రంప్ వాదన అది. అప్పుడు మనము ఆల్మండ్స్, వాల్నట్స్ వీటిపైన సుంకాలు తగ్గించేశాం. ప్రమాదం ఏం లేదు. మన దేశంలో బాదము, వాల్నట్లు, పిస్టాలు తయారు చేసే రైతులు తక్కువ గనక మనం ఇచ్చాం. హార్లీ డేవిడ్సన్ లాంటి వెహికల్స్ పైన, టెస్లా లాంటి లగ్జరీ వెహికల్స్ పైన 110%, 120% టారిఫ్ ఉంటే దాన్ని తగ్గించామంటే బడ్జెట్లో 70% తగ్గించాం. సో ఇలా ఇండియన్ ఫార్మర్కు, ఇండియన్ ప్రొడ్యూసర్స్కు నష్టం కాని వాటిపైన తగ్గించడానికి భారత్కు అభ్యంతరం లేదు, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ట్రేడ్ డీల్ అనేది గివ్ అండ్ టేక్ ఉంటుంది. సో ట్రేడ్ డీల్ ఏకపక్షంగా ఎప్పుడూ ఉండదు. సో అమెరికాకు ఇండియాకు మధ్య అగ్రీ కావాల్సిన వాటిలో అగ్రీ కావచ్చు, తప్పేమీ లేదు. ఆఖరికి అమెరికా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా కొంటాము అని ఆ అగ్రిమెంట్కి వచ్చాం. ఎందుకంటే రష్యా పైన మనం ఇంకా ఎక్కువగా 36% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఆర్ స్టిల్ ఫ్రమ్ రష్యా. ఈ ఓవర్ డిపెండెన్స్ ఎప్పుడైనా మంచిది కాదు కనుక మనం డైవర్సిఫై చేసుకుంటాం, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనడానికి ముందుకు వచ్చాం. అమెరికా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ కొనడానికి కూడా ముందుకు వచ్చాం. ఇక అయినా కూడా ట్రంప్ ఏమంటున్నాడు? ట్రంప్ వాదన ఒక ఆయిల్ దగ్గర ఆగడం లేదు, రష్యన్ ఆయిల్. రష్యా నుంచి మీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏమీ కొనద్దు అంటున్నాడు. ఎందుకు అంటే అమెరికా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలని. మీకు రష్యా నుంచి కొన్న S-400 మనకు తెలిసి మనల్ని ఎలా కాపాడిందో ఆపరేషన్స్. రష్యా ఇండియా జాయింట్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్రహ్మోస్ మిసైల్ మీరు పాకిస్తాన్ వణికిచ్చింది కదా, నూర్ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్ ధ్వంసం చేసాయి కదా, మరి అది వదులుకుందామా? అయినా రష్యా ఇచ్చే కాస్ట్ కనుక ఆయిల్ అమెరికా కూడా ఇస్తే అభ్యంతరం వెళ్ళి తీసుకుందాం, దానికే అభ్యంతరం ఉంది. సో మీకు అమెరికన్ ఎక్విప్మెంట్ అమెరికా అవడమో పాకిస్తాన్కి ఇస్తాడు, మనకి ఇస్తాడట. కానీ మనం కూడా కొనుక్కోమంటున్నాం. పాకిస్తాన్కి F-16 ఇస్తాడు, మాకు F-35 ఇస్తాడు. మళ్ళీ పాకిస్తాన్ కూడా కావాలంటే F-35 ఇస్తాడు. అంటే పాకిస్తాన్ F-35 మీద పాకిస్తాన్ వస్తుంది, ఇండియా కూడా అమెరికా నుంచి కొన్ని F-35 అయితే ఇద్దరు కలిసి యుద్ధం చేసుకుంటారు. ఇద్దరితో ఏది కూలినా మళ్ళీ అమెరికా F-35 తయారు చేసే ఇండస్ట్రీకి లాభం. సో ఇది ఎక్కడ గోలా మీకు?
సో అందువల్ల డిఫెన్స్ ఎక్విప్మెంటే కాదు, ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్లోకి కూడా ఎస్ ఎంటర్ కావాలని ఇక్కడ మనము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. రైట్. ఆల్రెడీ అన్ఫార్చునేట్లీ కొంత మోడీ ప్రభుత్వం కూడా రాజీపడం మొదలుపెట్టింది. ఉదాహరణకు ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, నేను రైతులు, చిన్న ఉత్పత్తిదారులు, మా మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు దెబ్బతినే ఏ ఒప్పందము చేసుకోను, ఏ చర్య తీసుకోను అన్నాడు. అవును. నేను గోడలాగా నిలబడతా అన్నాడు. ఇది ఆగస్టు 15 అన్నాడు. అవును. సరిగ్గా 3 రోజులు దాటాక ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వం ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక ఆర్డర్ ఇచ్చేసింది. ఓకే. దాని మీదతోనే కాటన్ పైన ఉన్న 11% ఇంపోర్ట్ డ్యూటీని తీసేశారు. అది సెప్టెంబర్ 30th వరకు సస్పెండ్ చేశారు మొదట్లో. మళ్ళీ నిన్న కాక మొన్న దాన్ని డిసెంబర్ 31st వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకే. దానివల్ల ఏమవుతుంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సహా భారతదేశంలో పత్తి పండించే రైతులు దివాలా తీస్తారు. మన భారత ప్రభుత్వానికి 170 crores నష్టం ట్యాక్సెస్ రూపంలో. మన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కొనుగోలు చేసిన పత్తి ధర పడిపోవడం వల్ల 700 కోట్ల నష్టం. పత్తి ధరలు మార్కెట్లో పడిపోయి రైతులు అన్యాయం అవుతారు. ఆడికి కూడా మోడీ ప్రభుత్వం అంగీకరించింది, దాన్ని మనం వ్యతిరేకించుతున్నాం. కానీ మోడీ ప్రభుత్వం కొంత రాజీ పడింది అక్కడ. సో కాటన్ ఇంపోర్ట్ పైన డిసెంబర్ 31st వరకు ఎక్స్టెండ్ చేశారు. కానీ ఇక అన్నిట్లో మేము ఎంటర్ అవుతాం అంటే, ఉదాహరణకు అమెరికా పాల ఉత్పత్తి, పాలను, చీజ్ను, మిల్క్, చీజ్, కర్డ్, ఇలా అన్ని మిల్క్ ప్రొడక్ట్స్ను ఎంటర్ చేయాలని. అప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఇండియాలో జరగబోయే ప్రమాదం ఏంటంటే, భారతదేశంలో పశుపాలకులు అమెరికా డైరీ ఫార్మర్స్తో పోటీ పడలేరు. ఎందుకు పడలేరంటే అమెరికాలో భారీగా సబ్సిడీలు ఉంటాయి. అమెరికాలో అగ్రికల్చరు ఇది హైలీ సబ్సిడైజ్. అమెరికన్ ఫార్మర్స్ అమెరికా జనాభాలో 2%. అది అందువల్ల అమెరికాలో ఇట్ ఈస్ హైలీ సబ్సిడైజ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో 12% వరకు మీకు సబ్సిడైజ్. మన దగ్గర కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో 2% కూడా ప్రభుత్వ సపోర్ట్ లేదు. సో అందువల్ల దీంతో పాటు అక్కడంతా బిగ్ ఫార్మర్స్. ఇప్పుడు ఉదాహరణకు ఇండియాలో ఒక ఎవరేజ్ పశుపాలకునికి 2 or 3 మిల్క్ ఎనిమల్స్ ఉంటే బర్రెలో, ఆవులో, అమెరికాలో ఒక ఎవరేజ్ డైరీ ఫార్మర్కు 337 ఎనిమల్స్ ఉంటాయి, మిల్క్ ఎనిమల్స్. ఎక్కడ పోలుతారు? నేను న్యూజెర్సీలో ఒక ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళి సమీపంలో ఉన్న ఒక పొలానికి వెళ్ళాను. వెళ్తే అడిగాను, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని అడిగాను రైతును. అంటే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ల్యాండ్ అన్నాడు. చిన్న కార్ లాంటి దాంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు పొలంలో. అంటే నో 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 అంటాడు. మొహమాట పడతా అంటే సిగ్గుపడతాను, నేను ఎకరాలంటే. నో 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 వాట్ ఈస్ రాంగ్ విత్ టెల్ అంటే, నో ఐఎమ్ ఓన్లీ ఎ స్మాల్ ఫార్మర్ అంటాడు. అంత పెద్ద ఆదాయం లేదు అన్నట్టు. ఎన్ని ఎకరాలు లాస్ట్ చెప్పాడు? 200 acres మాత్రమే అన్నాడు. 200 ఎకరాలు ఉన్నవాడు సిగ్గుపడుతూ చెప్తున్నాడు. మన దగ్గర 200 ఎకరాలు ఉన్నాడు కళ్ళు ఎగరేసి 200 acres. మా దేశంలో 3/2 2 to 5 acres వాళ్ళే, లెస్ దెన్ 5 acres. వాళ్ళ పిల్లలు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ అంటే మీకు ఆల్బర్ట్ ఐన్స్టైన్ పాఠాలు చెప్పిన యూనివర్సిటీ. ఐన్స్టైన్ 10 ఏళ్ల పాటు ఆడ ప్రొఫెసర్గా పనిచేశాడు. అలాంటి యూనివర్సిటీలో చదివిన పిల్లలు వచ్చి పొలంలో పనిచేస్తారు. వాట్ విల్ యువర్ డాటర్స్ డూ? దే విల్ కమ్ బ్యాక్ టు వర్క్ ఇన్ మై ఫార్మ్ అన్నాడు. మన ఉస్మానియా, కాకతీయ, ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన పిల్లలు వెళ్ళి మీరు పొలాల్లో పనిచేస్తారా అంటే, అగ్రికల్చర్ అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది అంతా ఉదాహరణ. ఆడ నేను ఫామ్కి వెళ్ళాను. రైతులు, మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే, నేను అమెరికా వెళ్ళినప్పుడు చూశాను, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతమంది రైతులు ఇళ్లలో హెలిప్యాడ్ ఉండి హెలికాప్టర్ ఉంటుంది. వాళ్ళు హెలికాప్టర్తో విత్తనాలు, పురుగు మందులు చల్లుతారు. సో మనకు సాధ్యమా? మనకి హెలికాప్టర్లలో మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే పోతారు మన దగ్గర. ఏరియల్ వ్యూకి పోతారు వాడు. అక్కడ వాళ్ళు ఎందుకంటే ఒక 10,000 ఎకరాలు ఉంటాయి. 10,000 ఎకరాలు దున్నడం సాధ్యమా? విత్తనాలు వేయడం సాధ్యమా? రైట్. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే అమెరికాలో ఉండేటటువంటి భారతీయులు కానీ ట్రంప్ విధానాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది? అంటే వాస్తవంగా అమెరికా, ఇండియా మధ్య జరుగుతున్న ట్రేడ్ డిస్ప్యూట్స్ డైరెక్ట్గా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి సంబంధం లేదు. కానీ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఎఫెక్ట్ అయ్యేది H-1B వీసాల పైన. దానిపైన ట్రంప్ పెడుతున్న రెస్ట్రిక్షన్స్, ఈవెన్ గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా గ్యారంటీ లేదు అని చేస్తున్న వ్యాఖ్యలు. అలాగే ఓపీటీ ఉంటుంది, అంటే మీకు చదువు అయ్యాక ఉద్యోగం చేసుకోవడానికి అప్రెంటిస్షిప్ లాగా ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం, అది తీసేస్తా అంటున్నాడు. డిగ్రీ ఎడ్యుకేషన్ కూడా ఫ్లెక్సిబుల్, అంటే ఒక MSc ఉద్యోగం రాకపోతే
వీసా అయిపోతుంది, ఓపీటీ పీరియడ్ అయిపోతే మళ్ళీ ఎంఎస్లో చేరుతారు. అది అవకాశం లేకుండా 4 ఏళ్ళు మించి చదవకుండా ఈ రిస్ట్రిక్షన్ పెడుతున్నాడు. అవి ఇండియన్ భారతదేశం నుంచి వెళ్ళే వారికి ఇబ్బంది. ఇక ఆల్రెడీ అమెరికాలోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఒక 4 to 5 మిలియన్ 40 నుంచి 50 లక్షల మంది భారతీయ ఇండియన్ అమెరికన్స్ ఉంటారు. ఇప్పుడు 6 ఉన్నట్టున్నారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోనే ఇండియన్ అమెరికన్ ఆరిజిన్ వాళ్ళు. సో అందువల్ల అంత సులభం కాదు. ఎందుకంటే ఇండియన్ అమెరికన్స్ అకౌంట్ ఫర్ 1.6% ఆఫ్ అమెరికన్ పాపులేషన్. కానీ అమెరికా ప్రభుత్వానికి ట్యాక్సెస్లో 6% మనమే కంట్రిబ్యూట్ చేస్తాం. అంటే వాళ్ళ పాపులేషన్లో ఉన్న వాటాతో పోలిస్తే మోర్ దెన్ 3 times మనం ఎక్కువ ట్యాక్సెస్ కడతాం. ఎందుకంటే ఇండియన్ అమెరికన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ ఫార్ హయ్యర్. సో అందువల్ల ఇమీడియట్గా ఇండియన్ అమెరికన్స్కు ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు మీరు ఇండియన్ అమెరికన్స్ నాయకత్వం వహిస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ మించిన కంపెనీలు అయితే లేవు కదా. గూగుల్, మైక్రోసాఫ్ట్లకి ఇండియన్ అమెరికన్ నాయకత్వం వహిస్తున్నారు. సో అందువల్ల ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇమీడియట్గా భయపడాల్సిన అవసరం లేదు. ఇండియా ట్రంప్ శాశ్వతం కాదు, ఇవన్నీ శాశ్వతం కాదు కదా. బట్ ఇండియా అమెరికా రిలేషన్స్ మాత్రం డెఫినెట్గా చాలా లోయెస్ట్ స్థాయికి వచ్చాయి. ఇది ఒక జియో పాలిటిక్స్ను కూడా మార్చే అవకాశం ఉన్నప్పుడు ఇండియా, చైనా, రష్యా ఏకమైతే వరల్డ్ ఆర్డర్నే ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మోడీ అన్న నిజం, భారత్ చైనా స్నేహం ప్రపంచ సుస్థిరతకు మూలము అని. సో అందువల్ల డెఫినెట్గా ఇప్పుడు బ్రిక్స్ను ద్వేషిస్తున్న ట్రంప్, బ్రిక్స్ను ఇండియా ఉండడం తప్పంటున్నాడు. బ్రిక్స్లో ఇండియా ఒకటే ఉందా? అమెరికా ఫ్రెండ్ అయిన సౌదీ అరేబియా కూడా బ్రిక్స్లో మెంబరు. కానీ ఈ ట్రంప్ చర్యల వల్ల బ్రిక్స్ బలోపేతం అవుతుంది సార్. రష్యా, ఇంకో మార్గం ఏముంటుంది? ఇప్పుడు అమెరికా నువ్వు ఎదుర్కోవాలి, ట్రంప్ టారిఫ్లను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు అమెరికా మన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ కొనము అన్నాడు. మనం ఆల్టర్నేట్ మార్కెట్స్ చూసుకోవాల్సింది కదా. వెంటనే ఏమన్నాడు రష్యా వాడు, మీ దుస్తులు మేము కొంటామని ముందుకొచ్చాడు. సో మనము వాడు కాకపోతే వాడు రాక తప్పదు కదా. వాడు మన లెదర్ మార్గాలు అయితే ఉన్నాయి, మరి మూసుకుపోయిన అది అవకాశమే ఉండదు. అలా ప్రపంచం ఎప్పుడూ అలా ఉండదు. లెదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. వెంటనే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు మన లెదర్ డెలిగేషన్ కూడా వెళ్ళింది, బిజినెస్ డెలిగేషన్. ఇప్పుడు ఇండియా, చైనా మధ్య కూడా మనము ట్రేడ్ మళ్ళీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు యూరియా కొరత ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే చైనా వాడు మనకు యూరియా ఎక్స్పోర్ట్ పైన రిస్ట్రిక్షన్లు పెట్టాడు. ఇండియా చైనా రిలేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఆ రిస్ట్రిక్షన్స్ పోయి చైనా వాళ్ళు మా ఫెర్టిలైజర్స్, ఎరువులు అమ్మటానికి, యూరియా అమ్మటానికి రెడీ అయ్యారు. సో అందువల్ల మనకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని ఉంటాయి, మీకు మోస్ట్ మోడర్న్ సఫిస్టికేటెడ్ ఇండస్ట్రీలు అన్నింటిలో వాడతారు. ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇండియాకు ఆంక్షలు పెట్టింది చైనా. ఇప్పుడు దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తుంది, ఇండియాకు అమ్మటానికి రెడీ అయ్యారు. సో అందువల్ల మీకు ఆటోమేటిక్గా ఒక దేశము శత్రు మిత్రుడు అంటాడే కదా. సో ఆటోమేటిక్గా ఇప్పుడు అమెరికా ఈ రకంగా వ్యవహరిస్తుంది అంటే ఇంకోటి ముందుకు వస్తాడు. అందువల్ల ఇప్పుడు అమెరికాను ఎదిరించి నిలబడుతున్న దేశాలు బ్రెజిల్ కూడా నిలబడుతోంది, చైనా నిలబడుతోంది. ఆ మాటకు వస్తే అమెరికన్ అలైస్ కూడా ప్రశ్నిస్తున్నాయి కదా. అఫ్కోర్స్ ఇండియా పైన అటాక్ చేయడం వల్ల అమెరికాకు లాభం ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు, చైనాకు లాభం. విచిత్రం ఏంటంటే ఇండియా పైన టారిఫ్లు ఎక్కువ పెడితే లాభపడే దేశాల్లో చైనా ముందుంటుంది. చైనా, వియత్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెనియా, ఇండోనేషియా, గ్వాటమాలా, మెక్సికో, ఈ దేశాలు లాభపడతాయి. వియత్నాం, ఇందులో ఇంపార్టెంట్ కంట్రీ చైనా. అమెరికా విచిత్రం చూడండి, అమెరికాకు ఇండియా స్ట్రాటజిక్ అలై, వ్యూహాత్మక మిత్రదేశం. చైనా వ్యూహాత్మక ప్రత్యర్థి, ఒక రకంగా శత్రుదేశం. అన్ని రంగాల్లో అమెరికాకు పోటీ. కానీ ఇండియా పైన టారిఫ్లు విధించి చైనాకు లాభపడతాడు. సో చైనా పైన 30% అంటే ఇండియా పైన 50%. ఇండియా పైన వెంటనే అమలు అయితే అట చైనాకు 90 days పీరియడ్ ఇస్తున్నాడట. అమెరికన్ మార్కెట్లో మేడ్ ఇన్ చైనా వస్తువులు చాలా చాలా ఎక్కువ. అందువల్ల ఇవాళ కనుక చైనా పైన ఆంక్షలు పెడితే అమెరికాలో హాలిడే సీజన్ రాబోతుంది. ఎందుకంటే మీకు డిసెంబరు, జనవరి వరకు వాళ్ళకి హాలిడే సీజన్ ఉంటుంది. అంటే న్యూ ఇయర్ ఇవన్నీ వస్తాయి, క్రిస్మస్. అందువల్ల ఈ హాలిడే సీజన్ డిసెంబర్ నుంచి ఉంటుంది కనుక ఒక 2-3 నెలల ముందు నుంచే అమెరికన్ ట్రేడర్స్ స్టాక్ పెట్టుకుంటారు. సో అందువల్ల ఇప్పుడు కనుక చైనా పైన టారిఫ్లు విధిస్తే అమెరికాలో కన్జ్యూమర్కు విపరీతంగా ప్రైసెస్ పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అమెరికాలో భారీగా ఉంది. ట్రంప్ ప్రామిస్ చేసింది ద్రవ్యోల్బణం తగ్గిస్తాను. ఇప్పుడు ధరలోమో ట్రంప్ అక్కడ పెరుగుతున్నాయి. రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికన్ పార్లమెంట్కు. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీని దెబ్బతీసేలా కూడా కనబడుతున్నాయి. సో అందువల్ల ట్రంప్ రేటింగ్స్ గణనీయంగా పడిపోయాయి.
డాలర్ వాల్యూ నియర్లీ 10% పడిపోయింది ఈ 8 monthsలో. సో అందువల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ దెబ్బతింటున్నాయి. Right. అందువల్ల అమెరికన్ ఇంట్రెస్ట్ల కొరకు చైనా ముట్టుకుంటలేడు. Right. అది ఇండియా వాళ్ళకు కూడా రేపు అదే పరిస్థితి వస్తుంది. మనకు ఈ మొత్తం ఇంటర్నేషనల్ ఆర్డర్ని రీషేప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ట్రంప్ టారిఫ్ Yes. ఇలాగే కొనసాగితే. రైట్, థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ట్రంప్ టారిఫ్ వారిపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.